క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవస్వరం అన్నతిన దైవవాక్య సందేశంలోనికి మీకందరికీ స్వాగతం. నేడు తల్లి శ్రీ సభ పరిశుద్ధ మరియ తల్లి దైవిగా మాతృత్వ పండుగను కొనియాడుతుంది. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన దానవు నీవే అని ఎలిజబెతమ్మ పాడి పొగడిన మరియ తల్లి, పరలోక రాజ్ఞిగా ఎన్నుకొనబడిన మరియ తల్లి, మనకందరికీ సుమాతృకగా ఈ లోకములో జీవించి పరలోకములో మా కోసం మాధ్యస్థము వేడుతున్నటువంటి పరిశుద్ధ మరియ తల్లి. ఈ మరియ తల్లి యొక్క గొప్పతనం ఏమిటి? దేవుడు ఎందుకు ఈ మరియ తల్లిని ఇంత గొప్ప ఉన్నత స్థాయిలోకి తీసుకువెళ్ళింది? దానికి ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని లూకా సువార్త 8వ అధ్యాయము 21వ వాక్యములో మనం చూడవచ్చు. అందుకు యేసు వారితో, దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరుడు. మరియ తల్లి యొక్క గొప్పదనం, ఆమె దేవుని వాక్కును ఆలకించి దానిని తన జీవితంలో పాటించింది. ప్రియులారా, దేవుని దృష్టిలో గొప్పవారులుగా మనం మారాలంటే ఆయన వాక్యాన్ని మనం ఆలకించాలి. ఆలకించినటువంటి ఆ వాక్యాన్ని మనం మన జీవితంలో పాటించాలి. అప్పుడు మనము కూడా దేవుని దృష్టిలో గొప్పవారులుగా మారుతుంది. కాబట్టి దీనికోసం మనం ప్రయత్నిద్దాం. దేవుడు మనలందరినీ నిండుగా దీవించునుగాక. ఆమేన్.